అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకొని అక్కడి నుండి ముందుకు కదిలాడు మదన్. అలా నెమ్మదిగా వెళ్తూ ఉండగా సడన్ గా ఒక వ్యక్తి రోడ్డుకి అడ్డంగా వచ్చి నిల్చున్నాడు. వెంటనే బ్రేక్ వేశాడు మదన్. మదన్ వైపు చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. అక్కడ నిల్చున్న పెద్దాయన భయంతో గుటకలు మింగుతూ, ఎవరు తాత మీరు అని అడిగాడు మదన్. చాలా సేపటి నుండి ఇక్కడ నిల్చున్నాను బాబు, ఒక్క బండి కూడా రాలేదు, నన్ను కాస్త ఇంటి దగ్గర దింపుతావా అని అడిగాడు ఆ పెద్దాయన. సరే తాత ఎక్కు అని మదన్ చెప్పగానే వెంటనే బైక్ ఎక్కి వెనక వైపు కూర్చున్నాడు పెద్దాయన. అలా కొంచెం దూరం వెళ్ళగానే తాత మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది, అయినా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు మదన్. వెనుక నుండి సమాధానం లేదు. ఏంటి తాత మాట్లాడవు అంటూ వెనక్కి తిరిగాడు మదన్. వెనుక పెద్దాయన లేడు. ఒక్కసారిగా మదన్ గుండె ఆగినంత పనైంది. గుటకలు మింగుతూ చుట్టూ చూశాడు. చీకటి చేస్తున్న శబ్దం తప్ప అక్కడేం కనిపించడం లేదు.